ఇది వచ్చేసి బట్టలు ఐరన్ చేయడానికి స్టాండ్. ఇది సైడ్ నుంచి కిచెన్, అక్కడ రెండు వచ్చేసి ఫ్రిడ్జులు, ఇవి డైనింగ్ టేబుల్ మొత్తం చైనా నుంచి తెప్పించినాడు మా సార్. ఇది కూడా స్టోర్ రూమ్ ఇక్కడ ఉండేది. స్విమ్మింగ్ పూల్ ఇది. ఫ్రిడ్జ్లో తిన్నికైతే ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి కుమ్మేస్తాం. ఇంకా హాయ్ అందరికి. ఈరోజు అయితే మా బాబా వాళ్ళు కట్టించిన చాలీ అయితే మొత్తం చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇదైతే మెయిన్ డోర్, లోపలికి వెళ్ళడానికి. ఇది హౌస్ బాయ్ ఇది కదా, నేను చూపించిన వీడియో పెట్టినది చూడండి. చూడకుంటే కదా కింద కావాలంటే వీడియోకి పెడతా, లింక్ పెడతా. ఇది మెయిన్ డోర్, లోపలికి వెళ్ళడానికి. ఇటు పక్క వెళ్తే కదా కిచెన్. ఇది సైడ్ నుంచి కిచెన్, అక్కడ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి కిచెను. చూడ ఎంత బాగుందో. ఈ రెండు వచ్చేసి ఫ్రిడ్జులు. ఇవి నీట్గా ఎందుకు లోపల ఉన్నాయి. ఇది అయితే ఖాళీ, అంటే ఇందులో ఎందుకు లేవంటే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం దీనిలో పెట్టుకుంటారు. వాళ్ళు అయిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు, ఓకేనా? వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మాత్రం తెచ్చుకుంటారు. ఇది ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ చిన్నది తయారు చేసేది. దీంట్లో ఆటోమేటిక్గా వాటర్ ఫిల్ అవుతుంటుంది, వాటర్ వస్తాయి, ఐస్ అనేది దీంట్లో పడుతుంటుంది. ఇక్కడ పడుతుంది ఐస్ అనేది కింద. ఓకేనా? ఇది మొత్తం కింద కబోర్డ్లు. ఇక్కడ వంట చేసుకోవడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైనా రెంట్కి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు తినేటివి మాత్రమే వస్తువులు వంట చేసుకుని అవే తెచ్చుకుంటారు. మిగతా అన్ని గిన్నెలు పాత్రలు అన్నీ ఇక్కడనే దొరుకుతాయి, వీళ్ళకన్నీ ఉంటాయి, అన్నీ వీళ్ళకన్నీ ఉంటాయి. ఇంకా ఈ పట్టు కుసుమలు తినేటివి ఇక్కడ పెట్టినారు, మర్చిపోయినట్టున్నారు. సరే, ఇప్పుడు నేనైతే ముందర డోర్ నుంచి వస్తాను లోపలికి, సరేనా? కిచెన్ అయితే సైన్ చేసి చూపించాను కదా, ఇప్పుడు ముందర డోర్ నుంచి, మెయిన్ డోర్ నుంచి వస్తాను లోపలికి. ఇదైతే మెయిన్ డోర్, ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఇది స్టార్టింగ్ స్టోర్ రూమ్. ఇది ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి, ఈ క్లీన్ చేసేటివి స్ప్రేలు, డెటాలు అన్నీ ఇక్కడ అయితే పెట్టారు. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాడు అతనైతే. మా సార్లు అందరూ వెళ్ళిపోయారు, మొత్తం తీసేసాడు. ఇది లిఫ్ట్. ఇది అయితే ఇది రూము, ఇద్దరు డబుల్ బెడ్. ఇది డబుల్ బెడ్రూమ్. ఇదైతే చూడ ఎంత బాగుందో రూమ్. దీని మీద రెండుకి వచ్చిన వాళ్ళు దీని మీద ఒక చిన్న ఎంటికే కనిపించినా కూడా కంప్లైంట్ చేస్తారు మా సార్కి. మొన్న వాడు చెప్తున్నాడు, ఏం కొంచెం వచ్చినా కూడా కంప్లైంట్ చేస్తారంట వాళ్ళు. ఇది బాత్రూమ్. ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి కబోర్డు. ఇదైతే కిచెన్ చూపించిన. ఇది ఒక రూము, అన్నం తినడానికి. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ ఎంత పెద్ద ఇది మొత్తం వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే కానీ ఇదంతా క్లీన్ చేయాలి, మిషన్ పెట్టి క్లీన్ చేసి తడి గుడ్డ పెట్టాలి. ఇదంతా మొత్తం క్లీన్ చేయాలి, కుర్చీలు అన్నీ. అటుపక్క స్విమ్మింగ్ పూల్.
ఇది తీసుకొచ్చి పెట్టండి. ఎప్పుడు తెచ్చినట్టు తెలియదు. ఇదైతే ఇంత పెద్ద చెక్క ఇంత, ఇది మొత్తం చైనా నుంచి తెప్పించాడు మా సారు. ఇదంతా డైనింగ్ టేబుల్ ఇవి. ఇదైతే సోఫా సెట్ ఎక్కడ తెప్పించాను తెలియదు. ఇదైతే ఈ మిషన్తో క్లీన్ చేయాలి మొత్తం. ఇది కూడా స్టోర్ రూమ్ ఎక్కడండి ఇది. ఇక్కడ కూడా సామాన్లు పెప్సీలో ఎందుకు పెట్టినాడు. ఇది బయటికి వెళ్ళడానికి. ఇది పై ఇట్లా వెళ్ళొచ్చు. అక్కడ లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్లోకైనా వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక బాత్రూమ్ చూడ ఎంత బాగుందో. ఇక్కడ టచ్ చేసాడు దీనికి, లైట్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. కనిపిస్తుందా? ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాడు అతను, ఇక్కనే ఉన్నాడు. ఇదేది ఎట్లా ఉంది అంటే క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తున్నాడు అతను. వేరే చోట పని చేస్తున్నాడు, వీడికి వచ్చినాడు. ఇక్కడంటే ఎవరు ఉన్నారు కదా, ఈ పని చేయి ఆ పని చేయి చెప్పడానికి ఎవరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంతే. ఎలాంటిది తలనొప్పి ఉండదు, ఎక్కువ ఆలోచన ఏముండదు. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇక్కడికి వచ్చినాడు. అక్కడ ఇంటికాడే దిగినా సార్కి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి, బండి స్టార్ట్ చేయి, ఆ పని చేయి ఈ పని చేయి, ఎవరొక చెప్తారు. ఇక్కడ కోయటలు ఎవ్వరు ఉండరు. రెంట్కి వస్తుంటారు, ఉంటారు, 3 రోజులు వెళ్ళిపోతారు. తర్వాత రూమ్ క్లీన్ చేసుకోవాలి మొత్తం, బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాడు షేర్ ఖాన్. ఇక్కడి నుంచి కూడా ఇది బయటికి వెళ్ళడానికి. చూడు ఎంత బాగుందో. మొత్తం సామాన్లు మొత్తం అంత నీట్గా చూసాలి, కబోర్డ్లు అన్నీ. कैसा है? अच्छा है, अच्छा है, अच्छा है रे, अच्छा है। मैं हमाम सफाई करता है तू क्या बना है ये सही है। బాగుందంట ఇక్కడ. ఎంత బాగుంది. రియల్ చెట్లు కాదు, ప్లాస్టిక్ అవి. మామూలుగా డిజైన్కి షోకేస్కి తీసుకొచ్చి పెట్టినాడు. సెకండ్ ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ మొత్తం టీవీ చూస్తుంటారు. ఆ టీవీ కొత్త తీసుకొచ్చినారు. మొన్న ఒకటి పలగొట్టినారు, 2 వచ్చిన వాళ్ళు పలగొట్టింటే మళ్ళీ ఇది తీసుకొచ్చి పెట్టినారు. ఇక్కడ బయట బీచ్ అక్కడ ఉంది, అది కూడా చూపిస్తా ఓకేనా. ఫస్ట్ అక్కడ లోపలికి వెళ్దాం, స్విమ్మింగ్ పూల్ కాడికి. అక్కడ చూద్దాం. అన్న అయితే క్లీన్ చేస్తున్నాడు మొత్తం. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది అక్కడ వాటర్ వస్తున్నట్టు కనిపిస్తుందా? అక్కడ పైకి వాటర్ వస్తుంటుంది, అక్కడ కనిపిస్తుందా? వాటర్ ఎందుకు వస్తుందంటే ఫిల్టర్ అవుతుంటుంది ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంటుంది వాటర్. సరేనా? ఇట్లా లోపలికి వస్తుంటాయి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంటుంది, ఫిల్టర్ అవుతుంటాయి. ఎంతమంది దిగినా ఏం చేసినా కూడా వాటర్ చేంజ్ చేయకుండా ఆటోమేటిక్గా అవి చేంజ్ అవుతుంటాయి, ఫిల్టర్ అవుతుంటాయి. ఇది కూడా ఇక్కడ వాష్రూమ్, బాత్రూమ్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పడుకోవడానికి అలసిపోయి. బాగున్నాయి కదా ఇంత. ఇగో అరటి చెట్టు, అరటికాయ లేవే.
ఈయన కూర్చోడానికి. కూర్చున్నాం ఒకసారి. చాలా బాగుంది, చాలా బాగా కట్టించాడు కదా. అదే ఇలా మన ఇండియాలో కట్టాలి ఎంత ఖర్చు అవుతుందో. చూడండి ఎట్లా ఉందో. ఈరోజు వేరే వాళ్ళు వస్తున్నారు రెండుకి, అందుకే వాడు ఇప్పుడే క్లీన్ చేస్తున్నాడు. అక్కడ బయట కూడా కూర్చోడానికి ఇది నైట్ పూట అయితే ఇక్కడ అది బొగ్గు కాల్చుస్తారు. బొగ్గు కాల్చుకొని కవాబంద్ చేసుకుంటారు. ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెడతా, ఒకటి నైట్ తీసి నేను. చూడండి ఇది ఇట్లుంది, చాలా బాగుంది కదా. అది ఇట్లా మన ఇండియాలో కట్టేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది ఇది ఏసీలు 2 3. వాటర్ స్విచ్ చేసింది, అది ఆన్ చేసిన. ఆన్ చేయంటే ఆన్ చేసి అక్కడి నుంచి వాటర్ వస్తుంది. వాటర్ ఇక్కడ వెళ్ళిపోతాయి. ఎంత బాగుంది కదా. ఎన్ని ప్లాస్టిక్, ఎన్ని ప్లాస్టిక్. ఇప్పుడైతే అటు పక్క వెళ్ళిపోదాం. చెప్పండి నేను లాగా బయట అయితే ఇట్లా ఉంది. ఇక్కడ కూర్చొని చలికాలంలో అయితే కానీ ఇక్కడ కూర్చుంటారు మొత్తం. ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి ఇక్కడ కూర్చోరు. అది కూడా నైట్ పూటే, చలికాలమైన. బీచ్ ఇక్కడ కూర్చొని తినుకుంటే ఇక్కడ కూర్చుంటారు. ఇది షాలే మొత్తం బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో బొగ్గులు వేసి కాల్చుకొని కబాబ్ చేసుకొని తింటారు. ఇక్కడ కడ్డీ ఉంటుంది కదా, కడ్డీ షీయలు అంటారు చూడండి, అవి దీంట్లో కాల్చుకుని తింటారు. ఆ బొగ్గు కూడా వీళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. 3 దినాలు పడుతుంది, 800-850 అట్లా పడుతుంది మన ఇండియా డబ్బులు. ఆ కొనుక్కొచ్చుకోవాలి బొగ్గు కూడా వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నది పడవలు, ఈ 2 కూడా మా సారాలవే. ఇంకొకటి కూడా ఉంది పెట్రోల్ పోసేది, అది చెడిపోయినట్టుంది, పక్కనే పెట్టేసినారు. ఇప్పుడు ఈ రెండు అయితే ఉన్నాయి. నేను వాడు తిరుగుదాంలే అనుకున్నాం లోపలికి వెళ్ళి, వాటర్లోకి వెళ్ళి. వానికి పని ఉంది అని ఇంకా వాడు రాలేదు. నీళ్ళు అయితే ఇప్పుడు ఎండపోతుంది, లోపలికి పోయినాయి. లేదంటే కానీ ఇక్కడ పైకి వచ్చేసాయి, అక్కడ దాకా వచ్చేసాయి. అక్కడ సైడ్లో కట్ చేస్తుందని ఇక్కడ ట్రాక్టర్ ఉంది కదా, ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ట్రాక్టర్తో తిప్పుతారు, ఇంటికాడ సేద్యాలు చేస్తారు కదా, ఆ టైప్లో. ఆ ట్రాక్టర్కి నిక్కలేదు కట్టి అది తీసుకుని వెళ్తుంటారు. అది లెవెల్ చేస్తుంటారు ఇసుక కట్ చేయకుండా వారాలకి, ఓకేనా. ఇలాంటి నీళ్ళు ఎక్కువ పైకి వచ్చి కట్ చేస్తుంటుంది కదా, కోస్తుంటుంది. అట్లా లేకుండా ట్రాక్టర్తో అట్లా లెవెల్ చేస్తుంటాడు. రోజు కాదు, వారానికి ఒకసారి అట్లా. నీళ్ళైతే ఇప్పుడైతే లోపలికి ఉన్నాయి. ఇవన్నీ షాలీలే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం షాలీలే. మొత్తం ఇవి రెంట్కి ఇస్తుంటారు. 3 రోజులు 4 రోజులకి 300-400 దినాలు తీసుకుంటారు. 1,00,000 పైన వస్తాయి డబ్బులు, మన ఇండియా డబ్బులు అయితే. చాలా రేట్ ఎక్కువ ఇక్కడ. ఇది మాది, మా బాబా వాళ్ళది. చాలా బాగున్నాయి కదా, వైట్ కలర్. టైం లేదు, ల్యాండ్ అది తీసుకొని లోపలికి వెళ్ళేవాడిని. వానికి కూడా పనింది. పైన కూడా చూపిస్తా, పైకి పోయి వీడియో తీస్తా చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది బొగ్గు మన ఇండియాలో ఉంటాయి కదా, అదే వీళ్ళు కొనుక్కుంటారు.
3 దినాలు పెట్టి 3 దినాలు న్యూస్ అట్లా పెట్టి కొనుక్కుంటారు. ఇది డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి లోపల నుంచి రాకుండా బ్యాక్ నుంచి ఇటు రావచ్చు ఇటు పక్కవి. ఓకేనా, మనం అయితే పైకి వెళ్దాం. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. అక్కడ మెట్లు ఉన్నాయి, వచ్చేప్పుడు అక్కడి నుంచి వస్తాం. సరేనా, అది చూపిస్తా. ఇది మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సైడ్కి. ఇంకా ఇది పైకి వెళ్ళడానికి. డోర్ ఓపెన్ ఉందో క్లోజ్ ఉంది? ఓపెన్ ఉంది. సేమ్ కింద ఎలా ఉందో అలానే రూమ్ ఉంది చూడు. మొత్తం కబోర్డ్లు, బెడ్ సేమ్ టు సేమ్. కింద ఎలా ఉందో అలానే ఉంది కదా ఈ రూమ్. ఏమీ కానీ చేంజ్ లేదు. ఇంకా బాత్రూమ్ ఏం చూపించాలా. మా సార్ ఇంజనీరింగ్ కాబట్టి తను మొత్తం ప్లాన్ చేసుకొని ఇట్లా కట్టించుకున్నాడు. చాలా బాగుంది కదా. సేమ్ కింద ఎలా రూమ్ ఉందో పైన కూడా అలానే. కింద ఎన్ని రూమ్లు ఉన్నాయో అన్ని లేవు పైన. కానీ నేను తీసింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో. సరేనా, ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంది, ఇంకా తీయలేదు. సేమ్ కింద ఎలా ఉందో అలా ఉంది కదా ఆ రూమ్. మెట్లు ఇందాక అది మెట్లు అది ఎక్కడన్నా అంటే లిఫ్ట్ పక్క నుంచి వెళ్తారు, ఇది లోపలికి, లోపల నుంచి. ఓకేనా, ఇంకా అన్ని రూమ్లు సపరేట్. ఒకవేళ పన్నెలు వస్తేగిన లేడీస్ కద్దాములు ఉంటారు కదా, వాళ్ళకి ఇది రూము, వాళ్ళ రూమ్ ఇది. అది వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి ఇది ఒక రూము. ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కబోర్డ్లు బట్టలు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి బాత్రూమ్. లైట్లు బాగుంది కదా ఇది. అద్దాలు బాగున్నాయి కదా, లైట్లు పడుతున్నాయి. ఇది వచ్చేసి బట్టలు ఐరన్ చేయడానికి స్టాండ్ ఇది. ఓకేనా, ఇది ఐరన్ బాక్స్. ఇది దీంట్లో వాటర్ వేయాల. ఇక్కడ వాటర్ వేస్తే కన్నా బాగా చేస్తుంది. అది నేను ఇండియాకి వచ్చేప్పుడు అది తీసుకొని వచ్చిన. ఇది ఒకటి పైన. ఇక్కడ బాత్రూమ్, హ్యాండ్ వాష్ 2 ఉన్నాయి. ఇది ఇంకా కొంచెం పెద్దగా పట్టించాడు. ఇది ఇక్కడ కూడా ఉంది. బాగుంది కదా ఇది. బాత్రూంలో అయితే ప్రతి ఒక్క రూమ్లో బాత్రూమ్ ఉంటుంది. ఓకేనా, ఇంకా మామూలుగా అందరు ఎక్కడైనా హాల్లో అక్కడ కూర్చుని వాళ్ళందరూ యూజ్ చేసుకోవడానికి సపరేట్గా బాత్రూమ్లు ఉంటాయి ఆ ప్లేస్లో. ఓకేనా, రూమ్లో కూడా సపరేట్గా ఉంటాయి. ఎవరి రూమ్లో వాళ్ళ రూమ్లో బాత్రూమ్లు అయితే ఉంటాయి. బాగుంది కదా, హ్యాండ్ వాష్ బాగా, లైట్లు ఎందుకు బాగా పెట్టాడు, అద్దాలు ఎందుకు. ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా చిన్న కిచెన్ లాగా పెట్టినాడు, ప్లేట్లు కడుక్కోవడానికి, ఏదైనా ఇది హీట్ చేసుకోవడానికి. ఏదైనా ఫుడ్ ఉంటే మనకాడ దీంట్లో హీట్ చేసుకోవచ్చు. దీంట్లో పెట్టి మనకాడ ఏదైనా ఫుడ్ ఉంటే కన్నా చల్లగంతా దీంట్లో పెట్టి హీట్ చేసుకోవచ్చు. ఇది మనకి తిప్పుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి కబోర్డ్లో. 2 కిచెన్లు మాత్రం వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు, యూజ్ చేసుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. ఏముండదు దీంట్లో, ఏం లేదు, మొత్తం ఖాళీ. మొత్తం అద్దాలున్నాయి, మొత్తం అద్దాలున్నాయి. ఏ రూమ్లోకి పోయినా కూడా అద్దాలున్నాయి కదా. పెద్ద బెడ్ ఇది. ఇది పైన అంతా దుమ్ము ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ నా కాళ్ళకి మొత్తం అవుతుంది.
మళ్ళీ ఎవరైనా సరే ఆయన కంప్లైంట్ ఇస్తారు సరిగ్గా క్లీన్ చేయలేదని. ఓకేనా, క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. క్లోజ్ చేసేసిన. నేను అక్కడికి వెళ్తే మళ్ళీ కాళ్ళకల్లా దుమ్ము అవుతుంది ఇక్కడ. అది ఏమైనా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేప్పుడు వాళ్ళకి కొంచెం తగులుతుంది కదా, ఇసుక ఇసుకలాగా. అట్లా అయిందంటే కన్నా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. వాడేమనుకుంటే అసలు క్లీన్ చేయలేదు, తింటున్నాడు, పడుకుంటున్నారు అనుకుంటాడు. ఇది ఇంకొక రూము. మిచ్చన్ ఎక్కి కదా. ఈ బట్టలు పెట్టుకోవడానికి కబోర్డు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చెక్క మొదలు. ఇవి కూడా చాలా మంది తెప్పించినాడు, డిజైన్ బాగుంటాయని. ఇది తీసుకొచ్చినప్పుడు నేను చూసి చికెన్ సెంటర్ ఏమైనా పెడుతున్నాడా, ఇదేం తెచ్చినట్టు స్వామి అనుకుంటున్నా. కానీ డిజైన్ తీసుకొచ్చిన టేబుల్ లాగా. రూమ్ లో అద్దాలే. బాగుంది కదా. అటు పక్క మొత్తం దుమ్ము చూడండి. నిన్న మొత్తం దుమ్ము లేచిండే, అది మన్ను మొత్తం చూడ ఎట్లందో. అందుకే అటు పక్క వెళ్ళలేదు నేను. వీడియో ఎలా ఉంది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా. డేటాలు అన్నీ తీసుకొచ్చి పెట్టినాడు, క్లీన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇది ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, మెట్ల కాడి నుంచి. కింద ఫ్రిడ్జ్లో తిన్నికైతే ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి కుమ్మేస్తాం. ఇంకా ఇక్కడ మీకు చూపించిన రూములు, బాత్రూమ్లు అన్నీ ఇక్కడ 3 ఫ్లోర్లు దాకా ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క బాత్రూమ్, ఇంకా ఇటు మెట్లు ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలా. ఏమైనా వదలకుండా ప్రతి ఒక్క సామాన్ కూడా క్లీన్ చేయాలా. వాళ్ళు రెంట్కి వస్తారు కదా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు టైం ఉంటుంది, ఆ ఒక్క రోజులో మొత్తం క్లీన్ చేసేయాలా. పని మొత్తం ఉంటుంది. తినడానికి వేసి కుమ్మేస్తాం ఇంకా. क्या है? क्या ये मिट्टा है? क्या ये? क्या ये? ये क्या? हाँ? ఆ పళ్ళు ఏదో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినారు. 1 అవర్ ముందే పెట్టినట్టున్నారు. చాలా చల్లగా ఉన్నాయి, తీయగంది. టేస్ట్ ఫ్లేవర్ ఏమో కానీ తెలియడం లేదు. ఏం అని అడిగితే అది కరువు చెప్పండి అన్నాడు. దాంట్లో ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ లోనే ఉంది. దాన్ని చూసి అర్థమైంది కరువు చెప్పండి అని. అసలు ఆ స్మెల్ ఎందుకు ఏమే కానీ లేదు. ఒక అర్ధగంట సేపు బయట పెడితే ఆ కూలింగ్ మొత్తం తగ్గిపోతే అప్పుడు తెలుస్తుంది. దాని టేస్ట్ ఏమే కానీ అర్థం కావట్లేదు. ఊరికి తీయగంది, చల్లగంది అంతే. అది बन जाइए, ठंडा है. ఇప్పుడు ఈ వీడియో అయితే గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో రికార్డ్ చేసిన. ఇంకొక ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. నెక్స్ట్ టైం మనం అది రికార్డ్ చేసి పెడతా. కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, కామెంట్ చేసినా, మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో చేస్తా. ఓకేనా. బాయ్.